అసలు కశ్మీర్ పాకిస్తాన్ చేతిలోకి ఎలా వెళ్ళింది, వాళ్ళ కంట్రోల్లోకి ఎలా వెళ్ళింది అండ్ పీఓకే ఎలా ఫామ్ అయింది, ఇలాంటి మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ కు ఈ వీడియో మీకు సమాధానం చెప్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు కంప్లీట్ గా ఒక కాంటెక్స్ట్ ని సెట్ చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలించేటప్పుడు 1947 లో ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ కశ్మీర్ కి కాదు. అప్పుడు కశ్మీర్ ఇండియాలో జాయిన్ అవ్వలేదు, పాకిస్తాన్ లోనూ జాయిన్ అవ్వలేదు. వాళ్ళు సపరేట్ కంట్రీ కావాలి అన్నారు. ఈ స్టోరీ అంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్ గా చూడండి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ మన హిస్టరీలో డీప్ గా వెళ్తేనే తెలుస్తుంది. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలించేటప్పుడు రెండు విధాలుగా పరిపాలించారు. వాళ్ళు డైరెక్ట్ గా పరిపాలించారు అండ్ సెకండ్ రాజుల ద్వారా రూల్ చేశారు. దాన్ని ప్రిన్స్లీ స్టేట్ అంటారు. మన ఇండియాలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి అండ్ బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఆ ప్రిన్స్లీ స్టేట్స్ కు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. మీరు ఇండియాలో కలవాలంటే కలవచ్చు, లేదా పాకిస్తాన్ లో కలవాలంటే కలవచ్చు అని ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. హిందూ ముస్లింలు ఒక చోట ఉండలేరని ముస్లింస్లను పాకిస్తాన్ కి, హిందువులను ఇండియాకి అని ఇలా డివైడ్ చేసి వెళ్లారు. అండ్ భారత్ లో చాలా వరకు ప్రిన్స్లీ స్టేట్స్ కలిసాయి, ఒక్క 3 స్టేట్స్ తప్ప. వాళ్ళు సపరేట్ కంట్రీని కోరారు. ఎమోషనల్ గా స్ప్లిట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ డిసిజన్ ఇంకా టెన్షన్ ని పెంచాయి. మాకు సపరేట్ కంట్రీ కావాలని మారం చేసిన ప్రిన్స్లీ స్టేట్స్ ఇవే: జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్ స్టేట్ అండ్ జునాగఢ్, ఇప్పటి గుజరాత్ అండ్ ఇప్పటి తెలంగాణ. ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి. నిజాంలకు ఇండియాలో కలవడం ఇష్టం లేదు. పాకిస్తాన్తో ఒప్పందాలు జరుపుతున్నారని ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి ఇండియన్ ఆర్మీను హైదరాబాద్ స్టేట్ లో దింపారు. 3 రోజుల్లో సెప్టెంబర్ 17th 1948న హైదరాబాద్ స్టేట్ ని ఇండియాలో విలీనం చేశారు. జునాగఢ్ స్టేట్ ని కూడా ఎలాగోలా బతిమాలి ఇండియాలో కలిపారు. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడ మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్, కానీ రూలర్ మాత్రం హిందూ కింగ్ మహారాజా హరి సింగ్. ఇక్కడే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. రాజా హరి సింగ్ ఇండియాలో జాయిన్ అవడానికి ఒప్పుకోలేదు. దానికి 2 కారణాలు. ఇండియాలో జాయిన్ అయితే తన పదవి పోయి ప్రజారాజ్యం వస్తుంది అనే భయంతో, పాకిస్తాన్ లో జాయిన్ అయితే అతను ఒక హిందూ రాజు కాబట్టి అతని పదవి పోతుందనే భయంతో మేము ఒక సపరేట్ కంట్రీగా ఉంటాము అని డిసైడ్ చేశారు. ఈ విషయం ఇండియాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళది ఒక లాజిక్ ఉంది. మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ లో ఉండాలి అని వాళ్ళ లాజిక్. ఇన్ని కన్ఫ్యూజన్ అండ్ ఇన్ని క్వశ్చన్ల మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్ ఎటు వెళ్ళాలి అనే డిస్కషన్ లో కన్ఫ్యూజన్ లో ఉండగా సడన్ గా అక్టోబర్ 22, 1947 పాకిస్తాన్ సైడ్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. పసతూనా ట్రైబల్ ఫైటర్స్ కాశ్మీర్ లోకి ఎంటర్ అయ్యి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చాలా స్పీడ్ గా చాలా ఏరియాస్ ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. వైలెన్స్ పెరిగింది. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడే రాజా హరి సింగ్ కి భయమేసి ఇండియాను సంప్రదించారు. అప్పుడు ఇండియా ఇచ్చిన ఆన్సర్ సింపుల్: మీరు కాశ్మీర్ ని ఇండియాలో అఫీషియల్ గా జాయిన్ చేస్తే మేము మిలిటరీ సహాయం చేయగలం అని అనగానే రాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒక అగ్రిమెంట్ సైన్ చేసి అఫీషియల్ గా ఇండియాలో విలీనం చేశారు. అప్పుడే ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ లోకి ఎంటర్ అయింది. ఇదే ఫస్ట్ ఇండో పాకిస్తాన్ వార్ 1947 to 1948. ఇండియన్ ఆర్మీ తన పని తను చేసుకుంటూ ఉండగా అప్పటి మన ప్రధాని నెహ్రూ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సమస్యను యుఎన్ దృష్టిలోకి తీసుకెళ్దామని అనుకున్నారు మన నెహ్రూ గారు. యునైటెడ్ నేషన్ కు ఇష్యూ తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న హోప్ ఉండేది. మేబీ ఈ ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ అవుతుందేమోనని ఒక హోప్ ఉండేది. కానీ థింగ్స్ డిడ్ంట్ గో దట్ వే అండ్ వి ఆల్ నో యుఎన్ లో యుఎస్ డామినేషన్ ఉంటుందని. యాజ్ యూజువల్ గా యుఎస్ పాకిస్తాన్ కు సపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ రాజా హరి సింగ్ అగ్రిమెంట్ సైన్ చేసి కాశ్మీర్ ను ఇండియాలో కలిపారు కదా. ఈ అగ్రిమెంట్ పనిచేయదు, అక్కడి ప్రజల మాటే ఫైనల్ అనుకున్నారు. అండ్ ఇండియా కూడా దీన్ని పాజిటివ్ గానే తీసుకుంది, ఎందుకంటే అక్కడ ప్రజలు ఇండియాలో కలవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి. బట్ కట్ చేస్తే సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ వచ్చింది అండ్ అక్కడి ట్రూప్స్ ఎక్కడికక్కడ ఆగిపోయి 2 వైపుల నుంచి ఆర్మీని విత్డ్రా చేసి అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోవాలి అని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్స్ ని పాటించి ఇండియా తన ఆర్మీని విత్డ్రా చేసుకుంది. బట్ పాకిస్తాన్ మాత్రం అక్కడి నుంచి కదలలేదు. అప్పుడు వచ్చిన పాకిస్తాన్ ఇప్పటిదాకా అక్కడే ఉంది. అదే ఇప్పుడు మనం పీల్చుకునే లైన్ ఆఫ్ కంట్రోల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ ఆర్మీ విత్డ్రా అవ్వలేదు, అక్కడ ఓటింగ్ జరగలేదు, ఆ కాశ్మీర్ అలానే ఉండిపోయింది. ఆ ప్రాంతం పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆ పార్ట్నే ఇప్పుడు మనం పీల్చుకునే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఆర్మీ తన పని తాను చేసుకుంటూ ఉండగా సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. పాకిస్తాన్ తన ఆర్మీని విత్డ్రా చేయకపోవడం వల్ల సర్ప్రైజింగ్లీ యుఎన్ దగ్గర నుంచి ఎలాంటి ప్రెషర్ రాలేదు. అప్పుడు చెప్పాను కదా యుఎస్ పాకిస్తాన్ కు సపోర్ట్ ఇస్తుందని. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్. ఈ కాశ్మీర్ ఇప్పుడు 2 పార్ట్ గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రాబ్లం ఇంకా కాంప్లికేటెడ్ అయింది. కాశ్మీర్ మాది అంటే కాశ్మీర్ మాది అని సిచ్యువేషన్ ఇంకా క్రూషియల్ గా అండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తూ వెళ్ళింది. ఈ సిచ్యువేషన్ పొలిటికల్ గా, మిలిటరీగా, ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది. 1965 లో మళ్ళీ వార్ జరిగింది అండ్ 1999 లో అగైన్ కార్గిల్ కాన్ఫ్లిక్ట్ జరిగింది. ప్రతిసారి కాశ్మీరే సెంటర్ పాయింట్ గా ఉంటుంది. కాశ్మీర్ లో ఉన్న నార్మల్ పీపుల్స్ కి, సివిలియన్స్ కు కంటిన్యూస్ టెన్షన్స్, మిలిటరీ ప్రెజెన్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఈ 3 థింగ్స్ కాశ్మీర్ ను అప్పటి నుంచి ఇప్పటిదాకా డెవలప్ చేయకుండా ఆపాయి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆర్టికల్ 370 అనే రూల్ రద్దు చేయబడింది 2019 లో. కాశ్మీర్ అఫీషియల్ గా ఇండియాలో జాయిన్ అయింది. అప్పటి నుంచి డైరెక్ట్ గా సెంట్రల్ రూల్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ పీఓకే మాత్రం ఇంకా పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది. అండ్ దట్స్ ద రియాలిటీ. కాశ్మీర్ ఇష్యూ అనేది ఒక సింపుల్ ఈవెంట్ కాదు,
ఇది డెకేడ్స్ నుంచి ఇవాల్వ్ అవుతూ వస్తున్న ఒక కాంప్లెక్స్ ఇష్యూ. కానీ ఇంకా క్వశ్చన్ మిగిలింది, ఫ్యూచర్ లో POK ఇండియాలో కలవనుందా లేక పాకిస్తాన్ సైడే ఉండిపోతుందా? ఈ క్వశ్చన్ మాత్రం అందరిలోనూ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో టాపిక్ తో ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకల్ టు గ్లోబల్ అన్ని విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ.